తగ్గేదన మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఏంది కావచ్చు ఇలా మా నర్సయ్య తాత నిన్న మన జనాలలో ఉండి ఏదో తీగ రాగాలు తీసుకుంటా మరి సబ్బండ వర్గాల కథ ఏంది బయట పెట్టేది ఇవాళ మరి పెద్ద పెద్ద సార్లు ఉన్నారు ఏంది కథ అనుకుంటారు కదా. ఇగో మా CEO సారు రామచంద్రారెడ్డి, ఇగో మా పెద్ద మనిషి, ఇక రిపోర్టర్లకు అందరికి పెప్ప కృష్ణమూర్తి సారు, ఇక పోతే ఇక వీళ్ళందరూ మా యాంకర్లు, ఇగో మా అన్న. ఇక మొత్తానికి ఏంటంటే ఇలా అసలైన సిసలైన పండుగ భారతదేశంలో అసలైన సిసలైన పండుగ ఇగో ఇయ్యాల. కానరాని లోకానికి వెళ్ళిపోతిరా, మానలేని గాయము చేసిపోతిరా, ఆనాడు తెల్ల దొరల తరిమి బానిస సంఖ్యలు తెంచి ఇవాళ భారతదేశానికి విముక్తి కలిగించిన మరి అలనాటి ఆ మహానుభావుల ఆ పెద్దలను తలుచుకునే కొండంత పండుగ ఇవాళ. ఇదే భారతదేశంలో అసలైన సిసలైన పండుగ అని ఇవాళ నేను ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పండుగ చేసుకుంటున్నాము. ఆ మహానుభావులను 3 రంగుల జెండాలో ముద్దుగా చూసుకుంటా ఇవాళ జెండా ఎగరేసి మా CEO కంది రామచంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసి ఆ మహానుభావుల మళ్ళొకసారి మనసు నిండా మది నిండా కొలుసుకొని తలుసుకొని ఒక చిన్న పాటలో స్మరించుకుందాం. నింగికి నిచ్చన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ ఏడ ఉన్నారో ఓ అమర వీరులారా మా పిలుపు విన్నారా, స్వాతంత్ర సమర యోధులారా నింగికి నిచ్చన వేదుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ మీరు లేరన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజలాశ, పవిత్ర ఈ భారతంలో మీ పరిమళం ఉండాలి, అప్పుడే ఈ భరత మాతకు మనశ్శాంతి కలగాలి, నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా. ఇక గిరి మొత్తానికి ఇవాళ 15 ఆగస్టు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. మరి ఆ అమరవీరుల త్యాగఫలం వారి నెత్తురుతో మరి భరతమాత నుదుటికి తిలకం దిద్దిన రోజు ఇది. మరి అందరికీ స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇది. ఇక ఒక ఆడబిడ్డ అర్ధరాత్రి మరి నడయాడిన రోజే అసలైన స్వాతంత్రం అనేది ముచ్చట కూడా మనం ముంగటేసుకుందాము. మరి మా ఆడబిడ్డ, మా ANN న్యూస్ ఆడబిడ్డ ఇలా మీ ముందుకు ఒక చిన్న పాటతో రాబోతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం, మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, గృహహింస జరుగుతుంది. ఇంకా మహిళలు ఎన్నిట్లో ఎదుర్కొంటున్నారు, బయటకు వచ్చి జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో ఉండి కూడా ఎంతో మంది గృహిణులు గృహహింస కూడా భరిస్తున్నారు. అయితే ఎప్పుడు మనకి పూర్తి స్వాతంత్రం అంటే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల వచ్చి 12 గంటలకు బయట తిరిగినప్పుడు అని చెప్పి. ఇంకా మన దేశంలో అది ఇంకా రావాలంటే ఏం చేయాలి? ఎంతో మంది సహకారం కావాలి. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లకి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి, చదువులో కానీ లేకపోతే ఇప్పటికి కూడా చిన్న పిల్లలకు కూడా ఇప్పటికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, 18 నిండకుండానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. స్వేచ్ఛగా తిరగాలి అంటే కనుక ఖచ్చితంగా వారికి మీరు తగిన గౌరవం ఇవ్వాలి. ఆఫీస్లో అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, మీ అక్క చెల్లెలకి ఎవరికైనా కానీ అందరినీ ఒకేలా చూడాలి. అప్పుడే పూర్తి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.